ప్రేమ స్వరూపి అయిన యేసుక్రీస్తు నామం పేరట క్రీస్తునందున్న దేవుని ప్రియులరా, మీ అందరికీ హృదయపూర్వకమైన వందనములు తెలియచేయచ్చు ఉన్నాను. ఈ దినపు యేసయ్య కృపావార్త అపోస్తలుడైన పౌలు గారు రోమీయులకు రాసిన పత్రిక 6వ అధ్యాయం 16వ వచనం. లోబడుటకు దేనికి మిమ్మును మీరు దాసులుగా అప్పగించుకుందరో. క్రీస్తునందున్న దేవుని ప్రియులరా, ఈ దినాన ప్రభు మనతో మాట్లాడుతున్న శ్రేష్టమైన కృపావార్త ఏమనగా, మనము వేటికి దాసులమై ఉండాలి అని ప్రభు తెలియచేయుచున్నాడు. ఈ లోకంలో చాలామంది పరిశుద్ధ లేఖనాల్లో రాయబడినట్లుగా పాపమునకు దాసులై ఉంటున్నారు. వాక్యములు చెప్పబడిన రీతిగా పాపం వలన వచ్చు జీతం మరణం. పాపము భ్రష్ట స్వభావమునకు దాసులై ఉండే వారి యొక్క అంతం నిత్య నరకమే అని వాక్యం స్పష్టంగా తెలియచేయుచున్నది. కాబట్టి మన పాపమునకు దాసులమై ఎన్నడూ ఉండక మన శరీర అవయవములను పాప దాస్యం నుండి విడిపించబడినట్లుగా క్రీస్తు యేసు యొక్క రక్తం చేత మనం కడగబడి పవిత్రపరచబడాలి. రెండవదిగా దేవుని ప్రియులరా, మరి కొంతమంది తమ కడుపునే దేవునిగా చేసుకుని తమ కడుపునకు దాసులుగా మార్చబడుతున్నారు. ఏమి తిందుమా ఏమి త్రాగుదమని. ప్రియులరా, అటివారు ప్రభు రాకడలో విడవబడతారు. ఎందుకంటే వారు తింటున్న తిండి త్రాగుతున్న పానీయం వారిని మత్తులుగా చేసి ఆత్మీయ స్థితిలో నిద్రపోయేటట్లుగా చేసి ప్రభు రాకడలో విడవబడేటట్లుగా చేస్తుంది. మరికొంతమంది అయితే మనుషులకు దాసులై ఉంటున్నారు. 20 సంవత్సరాలు యాకోబు జీవితంలో దేవునికి ఇవ్వవలసిన సమయం వ్యర్థమైపోవటానికి గల కారణం ఒక రాహేలుకు దాసుడైపోయాడు. సమయం అంతా వ్యర్థమైపోయింది. మన మనుషులకు దాసులమై ఉంటే మన సమయం వ్యర్థమైపోతుంది. అంత మాత్రమే కాదు, మరికొంతమంది సిరికి ధనానికి వెండి బంగారాలకు దాసులైపోతున్నారు. పిల్లరా, ఇస్కరియోతు యోధా, ఆకాను, అలాగే గెహాజీ, ఇంకొంతమంది భక్తులు బిలాము కానీ వీళ్ళు తమ జీవితం అంతం పాడిపోవటానికి, వారి భక్తి విశ్వాసం వారు దేవుని యొద్ద సంపాదించుకున్న ఆ భక్తి అంతా కోల్పోవటానికి ధనం సిరికి దాసులై ఉండటం వలన ఈ రోజున మనము కనుక ధనానికి దాసులై ఉంటే మనల్ని మనమే పొడుచుకుని చనిపోయే పరిస్థితులు వస్తాయి. మన విశ్వాసం అనే ఓడ బద్దలైపోయి క్రీస్తు నుండి వైదొలిగిపోయే పరిస్థితులు వస్తాయి. కాబట్టి మనము వీటికి దాసులై ఉండకూడదు. మరి కొంతమంది దేవుళ్ళు కాని వాటికి దాసులైపోతున్నారు. నిజముగా దేవుళ్ళు కాని వాటికి, ఈ లోక సంబంధమైన మూలపాఠాలకి ప్రియులరా, మన క్రీస్తు రక్తం ద్వారా కడగబడ్డాం. ఇంకా నిజముగా దేవుళ్ళు కాని వాటికైనా ఈ లోక సంబంధమైన మూలపాఠాలకైనా మనం ఎందుకు దాసులమై ఉండాలి? తేదీల విషయంలో కానీ, పండుగల విషయంలో కానీ, అమావాస్యల విషయంలో కానీ, ఈ ఏ విషయాలలో కూడా మనము దాసులై ఉండకూడదు. మరి మనం దేనికి దాసులై ఉండాలి అనే వాక్యంలో చదివితే అపోస్తలుడైన పౌలు గారు అంటున్నారు, నేను తిమోతి మేమందరము క్రీస్తు యేసునకు దాసులమై ఉన్నాము అంటున్నాడు. అంత మాత్రమే కాదు, మీరు క్రీస్తు యేసునకు దాసులై ఉండండి అని పౌలు గారు తన పత్రికలో వ్రాస్తున్నాడు. ప్రియులారా, యేసు క్రీస్తు మన కొరకు తన పరిశుద్ధమైన రక్తాన్ని చిందించి సమాధులు పెట్టబడి 3వ దినాన పునరుద్ధానుడికి తిరిగి లేచి పరలోకములో మన కొరకు శ్రేష్టమైన పట్టణములు సిద్ధపరుచుచున్నాడు. ఆ సర్వశక్తి కలిగిన దేవుని యందు మన విశ్వాసం ఉంచి ఆయన సన్నిధిలో మనం ఆయనకు లోబడి ఆయనకు మాత్రమే దాసులమై ఉండాలి. మునుపు పాపానికి దాసులమై ఉండటం వలన వచ్చిన జీతం మరణం. ఇప్పుడు మన అవయవాలలో తప్పనిసరిగా మన అవయవాలను, మన శరీరాన్ని క్రీస్తుకు దాసులుగా చేస్తే మన అంతం పరిశుద్ధత, దాని అంతం నిత్య జీవం అని వాక్యంలో సెలవిస్తుంది. ప్రియులారా, మరి ఇంకొక దేనికి మనం దాసులమై ఉండాలని రెండో మాటను మనం చూస్తే, మనము నీతి విషయంలో నీతికి దాసులమై ఉండాలి అంటున్నారు. నీతి అనగా దేవుని యొక్క స్వభావం. ప్రియులారా, క్రీస్తు రక్తంలో మనం ఎప్పుడైతే కడగబడ్డామో నీతి అనే వస్త్రాన్ని ప్రభు మనకు దయచేశాడు. దాన్ని మనం కాపాడుకుంటూ నీతి ప్రవర్తన కలిగిన వారమై నీతి క్రియలు చేయించు మనం జీవిస్తే తప్పనిసరిగా దేవుడు దానిని బట్టి సంతోషించేవాడై ఉంటాడు. 3 విషయాన్ని మనం పరిశుద్ధ గ్రంథంలో చదివితే పౌలు గారు అంటున్నారు, ఒకరి ఎడల ఒకరు ప్రేమ కలిగిన వారై ఒకరి దగ్గర ఒకరు దాసులై ఉండండి అంటున్నారు. మనము దేవుని ప్రేమతో హృదయం అంతా నింపుకొని మనము సంఘంలో ఉండే ప్రతి సహోదరుడి దగ్గర లోబడి తగ్గించుకొని విధేయత కలిగిన వారమై దాసులము అనినట్లుగా బ్రతకాలి అని వాక్యం సెలవిస్తుంది. పొరుగువారిని తిరస్కరించేవాడు పాపం చేయించున్నవాడు. వాడు సహోదరుని ప్రేమించకపోతే క్రీస్తుని ప్రేమించిన వాడు అట్టివాడు అబద్ధికుడు, అతడు చీకట్లో ఉన్నాడు, అతని యందు మరణం ఉన్నది అని వాక్యం సెలవిస్తుంది. కాబట్టి మనం సహోదరుని ప్రేమిస్తూ సహోదరుల యుద్ధ దాసులుగా ఉండినట్లుగా ప్రభు మన కృప దయచేయాలి. ఈ 3 విషయాలను ప్రభు సన్నిధిలో మనం అనుసరిస్తూ నిత్యత్వమునకు మనం సిద్ధపరచబడదుము గాక. ఆమేన్. ప్రార్థన. పరిశుద్ధుడు అయిన మా తండ్రి, కృప కలిగిన దేవా, నీకు స్తోత్రాలు. ఈ దినమున మీరు మాకు నేర్పిన శ్రేష్టమైన కృపావార్తను బట్టి స్తోత్రం. ఈ మాటలు వినిన ప్రతి ఒక్కరిని దీవించి ఆశీర్వదించండి. మీకు, నీతికి, నిశ్చయముగా వాక్యానికి, అలాగనే ప్రభువా సహోదరులకి లోబడి విధేయులమై దాసులమై ఉండటకు కృపనివ్వమని యేసు నామములో అడుగుచున్నాము తండ్రి. ఆమేన్. ప్రైజ్ ది లార్డ్.